చాలా చల్లగా ఉంది. వచ్చినప్పుడు కూర్చో. ఇదో అన్న వాళ్ళు కూడా కార్లోనే వస్తున్నారు. అందరం ఒకటే దగ్గరికి వెళ్తున్నాం. దా అట్లా చేసి సతాయించుద్దాం. అట్లుంటది మనతో. నేను చెప్పినట్టు విను ఒకసారి. నేను సంతోష్ భాయ్ ఈరోజు బండ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. ఆఫ్ చేస్తాను, ఇంకా టైం పట్టేటట్టు ఉంది. పవర్ కూడా క్రేజీ ఉంది ఇలా. पवन भाई काफी भी पी ले रहा अलग से अलग। बीबी आए तो दोस्तों को छोड़ दिया। పైన ఉంది ఇంజన్. పవర్ కూడా ఎక్దమ్ ఉంది పవర్. బండ్లను అన్నిటినీ ఒక ఫోటో దిగనీకి సెట్ చేసి పెడుతున్నాము. హాయ్ చెప్తా ఏం కాదు. आयन सो गया? नींद आ गया? क्यों सुबह उठ गया ना इसलिए? ఏదో తేడాగా ఉందేంటి? వెళ్ళొస్తామే. వచ్చేస్తా, తొందరనే వచ్చేస్తా. టైం 5:35 అవుతుంది. మంచిగా కూర్చున్నావా సహన్? ఈరోజు నాతో పాటు రైడ్కి సహన్ కూడా వస్తున్నాడు. కొంచెం దూరమే, ఇక్కడ వరకే. మేము ఏదైతే మీటింగ్ పాయింట్లో కలుస్తామో అక్కడ కార్లకు షిఫ్ట్ అయిపోతాడు. ఈరోజు స్పెషల్ డేని నాతో పాటు సెలబ్రేట్ చేయడానికి సహన్ కూడా జాయిన్ అవుతుండాను. ఈరోజు ఎందుకు స్పెషల్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రైడ్కి మేము S4 అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ. నేనే లేట్ అయిపోయినా. 5:30 కలుద్దాం అనుకున్నాం, 5:35 అవుతుంది టైం. ఈరోజు వీడియోని కూడా స్టార్ట్ చేయలే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నార్మల్గా సహన్ నేను సండే రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లేస్తాడు, నేను లేపకుండా లేస్తాడు అనమాట. ఈరోజు వస్తా అని చెప్పిండు, సరే అని చెప్పిండు, తీసుకెళ్తా అని చెప్పిన లేపుతున్నా లేవలేడు. ఇంతకుముందే ట్రైన్ సౌండ్ వచ్చింది. గేట్ ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో. ఈరోజు నా అదృష్టం బాగుంది, గేట్ ఓపెనే ఉంది. ఈ రూట్లో మొత్తం డంప్ ట్రక్స్ వెళ్తాయి, దారుణంగా వస్తుంది స్మెల్. వీడు పొగ చూడండి ఎంతగానో వదులుకుంటూ పోతుంది. వీడిని ఓవర్టేక్ చేసేయాలి జల్దీ. వెయిట్ చేస్తున్నారు కమల్ భాయ్ వాళ్ళందరూ. ప్రస్తుతానికి అయితే సహన్ బైక్ పైన సేఫ్ కాదు. ఇంకోటి ఏంటంటే వెదర్ చాలా చల్లగా ఉంది, అందుకని కమల్ భాయ్ కార్లోకి షిఫ్ట్ చేస్తా. థ్యాంక్ యూ స్పర్శ్. థ్యాంక్ యూ అయాన్, థ్యాంక్ యూ. నై శిల్పాజీ తోడా లేట్ ఓకే. దా ఇగో అన్న వాళ్ళతో కార్లో రావాలి నువ్వు, ఓకేనా? అన్న వాళ్ళతో కార్లో రా, నేను బైక్ పైన వస్తాను. అట్లా చేయొద్దు అమ్మో, బైక్ పైన రావద్దు. నేను కార్లో కూర్చోడుతుంది. నేను కూడా ఉంటా, బైక్ పైన వస్తాను. నేను నీకు ఏం చెప్పినా నైట్? నేను నీకు నైట్ ఏం చెప్పినా? అన్న వాళ్ళతో రావాలి. ఇగో చాలా చల్లగా ఉంది. వచ్చినప్పుడు కూర్చో. ఇగో అన్న వాళ్ళు కూడా కార్లోనే వస్తున్నారు. అందరం ఒకటే దగ్గరికి వెళ్తున్నాం. దా మళ్ళీ డ్రాప్ చేసేస్తా ఇంటికి. పవన్ భాయ్ అరే హెయిర్ స్టైల్ ఎక్దమ్ है. थैंक यू कमल भाई. स्पेशल विशेस भेजा देखे? अरे नहीं देखा, अभी वो सब रिप्ले देते बैठे तो अभी नहीं आता था मैं. అరే థ్యాంక్ యూ యశ్వంత్. చందా దానా అట్లా చేసి సతాయించుద్దా. అట్లుంటది మనతో. నేను చెప్పినట్టు విను ఒకసారి. థ్యాంక్ యూ అన్న. బాబు ठीक है छोड़ दो, मेरे साथ ही आता, थोड़ी देर देखेंगे. हाँ चलो. हाँ కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే ఎట్లయినా సరే. इसको बोल के नहीं लाए तो गाड़ी में बैठे थे लेके जा. तो कल रात से बोल रहा था मैं उसको. కల్లా ఉంది బయట, హ్యాపీగా అన్న వాళ్ళతో కార్లో కూర్చో. మీ డాడీ ఏమో బండి మీద ఉంటాడు, డోంట్ వరీ. పాటలు వింటుంటా. 1 hour later. ఫైనల్ గా సహన్ గారు కార్లో సెటిల్ అయిపోయిండు. 8 years हो गया पवन भाई आपका? मेरा ही 7 years हो गया. हाँ मेरा 2018 में हुआ था शादी. आपका 18 है? कौन से मंथ में? मेरा अगस्त है. वही पवन भाई गलत बोल रहे. हाँ वही तो बोल रहा हूँ. నేను సంతోష్ భాయ్ ఈరోజు బండ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. ఆఫ్ చేస్తాను, ఇంకా టైం పట్టేటట్టుంది.
సాయన్ గారు ఫైనల్గా సెటిల్ అయిపోయిండు. ఓకే కదా, మంచిగా ఉన్నావు కదా? నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు? మంచిగా అన్న వాళ్ళతో అర్థం కాలే. స్పీడ్ ఏం పోదు, స్లోగానే పోతుంది. స్పర్స్ थोड़ा धीरे से करते चलाओ, ठीक है? हाँ क्या डरता है. చలో, నాకు దీనిది ఈ కన్సోల్ మస్తు అనిపిస్తుంది. షామీర్పేట్ లేక్ పైన చూడండి మొత్తం ఫాగ్ కనిపిస్తుంది. అంటే ఉంది, మరి ఎక్కువ లేదు మరి తక్కువ లేదు, ఉండనట్టుగా అనిపిస్తుంది. హాయ్ సహన్. సహన్ గారు బాయ్ చెప్తున్నాడు కార్లో నుంచి. కొత్త ADV 390లో నాకు ఏం నచ్చిందంటే ఈ పార్ట్ నార్మల్గా పాత ADV 390లో బాగా వాబుల్ అవుతుంది, ఇందులో అసలు కొంచెం కూడా వాబుల్ అవుతలేదు. ప్లస్ ఈ కన్సోల్ కూడా నాకు బాగా నచ్చుతుంది కొత్త దాంట్లో. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది, అంటే దాంట్లో కూడా క్విక్ షిఫ్ట్ ఉంది నా పాత బండ్లో. అంటే పాత ADV 390లో కూడా క్విక్ షిఫ్ట్ ఉంది, బట్ కొత్తగా ADV 390 క్విక్ షిఫ్ట్ ఇంకా బాగా పనిచేస్తుంది. అసలు గేర్ చేంజ్ అనేది తెలుస్తలేదు, అంత బాగుంది బండి. కానీ సీట్ ఒకటే చాలా నేరో అయిపోయింది, కొంచెం కిందికి అయిపోయింది, అదొక్కటే. ఈ రెండింటి తప్ప మిగతా అంతా సెట్ అయింది. అది చూడు ఎంత పైకి ఉందో. అండ్ నేను కొంచెం సీట్ని కూడా మోడిఫికేషన్ చేపిస్తా కదా, అందువల్ల అది కొంచెం సీట్ హైట్ పెరిగింది. మేము నార్మల్గా రైడ్ చేసేటప్పుడు ఇంత ఫాగ్ ఉండదు, ఈరోజు మాత్రం చాలా ఉంది. చలి కూడా తెలుస్తుంది బాగా, అంటే ఈ ఫాగ్ వల్లనే చలి తెలుస్తుందిలే. అది పచ్చిగా తాకుతుంటుంది కదా. यशवंत आगे चले गए शिल्पा जी, यशवंत पवन भाई दोनों आगे चले गए. అందరం ఏదో చేస్కి పోతున్నట్టే ఉంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం లైనప్ అయిపోయి ఉన్నాం మొత్తం. యశ్వంత్ హైలైట్ కనిపిస్తాడు బండి పైన. నా బండి ఇంజన్తో ఈ ఇంజన్ని కంపేర్ చేస్తా అంటే లేటెస్ట్ ADV 390 ఇంజన్ని కంపేర్ చేస్తే చాలా స్మూత్ ఉంది, రిఫైన్ కూడా ఉంది బాగా. పవర్ కూడా క్రేజీ ఉంది ఇలా. ఫాగ్ కనిపిస్తుంది మొత్తం పైన, క్లౌడ్స్ కూడా డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి. కిందికి కొంచెం బ్లూగా ఉంది, మధ్యలో ఆరెంజ్ ఉంది, మళ్ళీ వైటిష్ ఉంది, మళ్ళీ పైన బ్లూ ఉంది. ఇది కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చెరుకువి ఎండిపోయినాయి అన్నీ, ఇట్లా కుప్పల లెక్క కట్టి పెట్టిర్రు. బండి నడిపిస్తుంటే కూడా చాలా లైట్ ఫీల్ అవుతుంది. నీస్ని లాక్ చేసుకోవడానికి కూడా ఈ బండిది స్ట్రక్చర్ బాగుంది, అంటే ఈ ట్యాంక్ స్ట్రక్చర్ ఉంది కదా, మంచిగా ఉంది లాక్ చేసుకోవడానికి. వచ్చేసినాం మా బ్రేక్ఫాస్ట్ పాయింట్కి. కిరాక్ కనిపిస్తుంది కార్ ఇది. వచ్చేసే బయటనా అందరు ఒక్కొక్కరు వస్తున్నారు. పవన్ భాయ్ అయితే ఎప్పుడో వచ్చేసిండు. ఎక్కడ పెట్టిండో బైక్. పవన్ భాయ్ కాఫీ भी पी ले रहा अलग से अलग. బీబీ आए तो दोस्तों को छोड़ दिया. దీంతో కంపేర్ చేస్తే దీనిది చాలా రిఫైన్ ఉంది ఇంజన్, చాలా రిఫైన్ ఉంది ఇంజన్. రిఫైన్ క్విక్ రెస్పాన్స్ లేదు, పవర్ కూడా ఎక్దమ్ ఉంది పవర్. బ్రో. ఇంకోటి తెలుసా, ఇందులోనే X+ అని రిలీజ్ చేసిండు, దానికి దీనికి ₹1,00,000 డిఫరెన్స్. ఇంజనే వేరు ఉంటుంది, ఇది X+ ఉంటుంది. కానీ బ్రో 3,38,000 340 X+ వస్తుంది, ఇది 4,42,000 ఎందుకుంటుంది? చాలా స్టేబుల్ ఉంది తెలుసా బండి. బ్రో 5th గేర్లో నువ్వు తీసుకుని వెళ్ళిపోతే నువ్వు 60లో జంప్ అవుతుందా, మళ్ళీ 100కి ఇట్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది నాకు దాని మీద కాన్ఫిడెన్స్ అనిపించింది నడిపిస్తుంటే, ఇది ఫుల్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నడిపిస్తుంటే. నాకు నీది ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ అలాయ్స్ కదా, అడ్వెంచర్కి అలాయ్స్ ఉన్నాయి. అవును, దానికి చూసి స్మోక్ ఉంది, హెవీ ఉంటాయి అవి. అవును, నీ దానికి యాక్సెసరీస్ చాలా ఉన్నాయి, ఫుల్ నిండిపోయింది అది. చాలా హెవీ చేసినావు. నా హ్యాండిల్ వచ్చేసినావా, హ్యాండిల్ ఫుల్ హెవీ అయిపోయింది. హీరో హాయ్ బ్రో, ఏం పేరు? कीर्तन. ओके अंकुश. पवन भाई ये क्या बीबी को साथ में लेके आए तो हमको छोड़ के चले जाते हैं? ये क्या अभी आके फिर बना है हेयर स्टाइल? भाई मिल रही नहीं थे, देखते आ रहे मिल रही नहीं थे. బండ్లను అన్నిటినీ ఒక ఫోటో దిగనీకి సెట్ చేసి పెడుతున్నాము. గుడ్ మార్నింగ్.
హాయ్ చెప్పు సార్, ఏం కాదు. హాయ్ చెప్పు. యశ్వంత్ చేస్, కాఫీ చేస్, సంతోష్ భాయ్ చేస్. Cheers, bro. నువ్వు అట్లా నిలబడి తినేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా అప్పటి వరకు, ఓకేనా? కూర్చో. ఇంకట్రా. చట్నీ చట్నీ పెట్టుకుంటాను, నువ్వు తింటావు చెప్పు మరి. अच्छा है चटनी आज. ये क्या खाएगा शान? वो खा रहा है जंक. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే అందరం సెలబ్రేషన్ మూడ్లు ఉండే. శిల్పాజీ బేక్ చేసుకొని కేక్ తెచ్చింది పైనాపిల్ది, చాలా బాగుండే, టేస్టీగా ఉండే. కట్ చేసేసి సెలబ్రేట్ చేసుకొని మంచిగా అందరం కలిసి మార్నింగ్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి, నా బర్త్డే సెలబ్రేషన్స్. మంచిగా అనిపించింది. ఫిష్ హౌస్ దగ్గర ఒకసారి ఆగాలనుకుంటున్నాము, ఒకసారి ఆగేసేసి అక్కడ టీ అన్న ఏదైనా తాగేసేసి అక్కడ నుంచి ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పస్ అయిపోతుంది. సహన్ ఏమో భయపడుతున్నాడు, కార్లో కూర్చోరా అంటే వద్దు నేతనే కూర్చుంటా అని ఏడుస్తున్నాడు. వచ్చేటప్పుడు ఎట్లా అట్లా కూర్చున్నాడు, కానీ ఇప్పుడు కూర్చోమంటే కూర్చోట్లేడు. ఏముంది? ఉందిలే, ఇంకా సరిపోతుంది. चलो बाय जैवलिन. थैंक यू सो मच. अयन सो गया? नींद आ गया? क्यों सुबह उठ गया ना इसलिए. సండే మేము రైడ్కి వెళ్ళే రోజు నా బర్త్డే రావడము, బ్రేక్ఫాస్ట్కి మేము వెళ్ళిన ప్లేస్కి పొన్నం ప్రభాకర్ అన్న రావడం, అండ్ అంతేకాదు ఈరోజు పవన్ బాయ్ది కూడా వెడ్డింగ్ యానివర్సరీ. మేము అందరం కలిసి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది, నా హార్ట్ ఫుల్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.